హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పైసీ గార్లిక్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం అరకిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని 4-5 సార్లు శుభ్రంగా ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, 2 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే మసాలాల కోసం 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ షాజీరా, 5 యాలకులు, 1/2 స్పూన్ మిరియాలు, 1 వెల్లుల్లిపాయ ఇలా రెమ్మలుగా తీసి ఒలుచుకొని తీసుకోవాలండి. 6 లవంగాలు, 3 ఎండుమిర్చి, 1.5 ఇంచు వరకు దాల్చిన చెక్క. ఇవి కావలసిన మసాలాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని వెల్లుల్లిపాయ రెమ్మలు పక్కన పెట్టుకొని మసాలాలు మాత్రమే వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత గిన్నెలోకి తీసి చల్లారనివ్వాలి. చల్లారిన మసాలాలు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఇదే పౌడర్లో వెలిచిపెట్టిన వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసి మిక్సీ చేసుకోవాలండి. ఆ వీడియో స్కిప్ అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. కాబట్టి ఇలాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం అడుగంటుతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకొని పసుపు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇలా బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసి చికెన్ మాత్రమే వేసుకోవాలండి. చికెన్ అనేది ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయించుకుంటే మసాలా అనేది పర్ఫెక్ట్గా చికెన్ లోపల వరకు వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుందండి. అదే పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయించుకుంటే మీకు చప్పగా ఉంటుంది. చిన్నగా ఉంటే పీస్ అయిపోతాయి. కాబట్టి ఇలా కట్ చేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకొని చికెన్ మొత్తం బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి చికెన్ అనేది బాగా మగ్గుతుంది. 5 నిమిషాలు అయింది. మూత తీసి చూద్దాము. చూసారా, చికెన్ బాగా మగ్గింది. చికెన్లో ఉన్న వాటర్ కూడా ఆల్మోస్ట్ ఎగిరిపోవచ్చింది. ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, మసాలా మొత్తం వేసేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలండి. మూత పెట్టకూడదు. ఇంకా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. వదిలేసినట్లయితే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ మసాలా అనేది ఇలా చికెన్కి బాగా పడుతుందన్నమాట. చూసారా, బాగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు ఒక నాటు పెట్టి వేసుకున్నాను. పచ్చిమిరపకాయ అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చినట్లయితే వేసుకోండి, నచ్చలేనట్లయితే స్కిప్ చేయొచ్చు. 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అనేది కొంచెం స్పైసీగానే ఉంటుందండి. మీకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఈ చికెన్ ఫ్రై చేసుకొని తిన్నారంటే నిమిషాల్లో మటమాయం అయిపోతుంది అనమాట. అంత సూపర్ టేస్టీగాను ఉంటుంది, కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. ఇప్పుడు 10 వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలిచిపెట్టుకున్న వేసుకొని మరొకసారి ఇలా కలుపుకొని ఫైనల్గా కారం వేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. కారం అనేది ఇంకా 1 నిమిషంలో స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనగా అప్పుడు వేసుకుంటున్నాను. అప్పుడే గార్లిక్ ఫ్లేవర్ అనేది, కారం ఫ్లేవర్ అనేది మనకి డిఫరెంట్గా తెలుస్తుంది అనమాట. ఒకసారి ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకొని పైనుంచి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. వేడి స్పైసీ అండ్ టేస్టీ గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫ్రై అనేది వేడి అన్నంతో కానీ రోటీతో కానీ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.